భువనగిరిలో బీజేపీ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్ కంట్రీలకు పోయినా ప్రెసిడెంటే వచ్చి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి ఇవాళ మోడీ గారు స్వయంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా భుజం మీద చేయగలిగే సత్తా సంతరించుకున్నది నా భారత జాతి. ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు మాకు ఒక మాట చెప్పిండు, మీకు కోల్పోయింది ఏందా అన్నారు. మాకు కోల్పోయింది మా అభివృద్ధిని కోల్పోయినాం, మేం కోల్పోయింది మా ఆత్మ గౌరవాన్ని కోల్పోయినామని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మీకు అభివృద్ధి కావాలంటే 50,000 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఆపేస్తారని చెప్పి అడిగింది మమ్మల్ని. మేమన్నాం, అరే అభివృద్ధి ఆత్మ గౌరవానికి ప్రతీక కాదు, మాకు స్వయం పాలన కావాలి, మా రాష్ట్రాన్ని మా తెలంగాణ బిడ్డలే పరిపాలించుకునే సత్తా రావాలని చెప్పినాం. ఇవాళ భారత జాతి ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవాన్ని సంతరించుకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏ పరాయి పాలకులు మనం ఆరాధించేటువంటి రాముని గుడి కూల్స్తే మళ్ళా కట్టుకున్నామో, ఇవాళ భారతదేశంలో అయోధ్యలో మాత్రమే కాదు, మొన్న మీరు చూసిండు గల్ఫ్ దేశాలలో కూడా గుడిని నిర్మాణం చేసి ప్రపంచానికి అంకితం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఆ ఘనత మామూలుది కాదు, ఎవరు ఈ మోడీ గారు? వారు స్వయంగా చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు. అధికారం వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత గతాన్ని మర్చిపోతారు. కానీ స్వయంగా చెప్పుకునే బిడ్డ నరేంద్ర మోడీ, మా అమ్మ 10 ఇండ్లల్లో అంట్లు తోమితే ఆ పైసలతో పెరిగిన బిడ్డని నేను అంటాడు ఆయన. మా నాన్న రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటే ఆ ఛాయ్ కప్పులు అందించిన బిడ్డను అని చెప్పుకుంటున్నారు నరేంద్ర మోడీ. అందుకేనేమో ఆ ఆకలిని, ఆ దుఃఖాన్ని, ఆ బాధను అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ ఈ దేశంలో నా భారత జాతి ఆడబిడ్డలు చెంబు పట్టుకొని రోడ్ల పక్క పంటి బయటికి పోయే పరిస్థితి ఉండద్దని చెప్పి, నా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలపాలని చెప్పి 12 కోట్ల ఇళ్లల్లో టాయిలెట్ నిర్మించి నా ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఏం మాట్లాడింది ప్రపంచం? అమెరికా కాబట్టి తట్టుకున్నది, చైనా కాబట్టి కాపాడుకోగలిగింది. కానీ ఈ కరోనా భారతదేశంలో వస్తే కుప్పలుగా శవాల గుట్టలైతే అని చెప్పిండు అమెరికా.